ఒక హెలికాప్టర్లో ఉన్న రాజేందర్ భూమిపైనున్న వ్యక్తిని 45 డిగ్రీల నిమ్న కోణంలో పరిశీలించాడు. భూమిపై నుండి హెలికాప్టరు 500 మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉంటే రాజేందర్కు ఆ వ్యక్తికి ఎంత దూరం ఉంది? ఎంత దూరంలో ఉన్నాడు? ఒకసారి క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి ఎత్తులు దూరాలు ప్రాబ్లం ఇది. దీన్ని జాగ్రత్తగా కనుక గమనిస్తే ఒక హెలికాప్టర్ ఈ విధంగా 500 మీటర్ల ఎత్తులో భూమిపై నుంచి 500 మీటర్ల ఎత్తులో ఉందనుకుందాం. ఇది 500 మీటర్స్ హైట్ ఎత్తు. భూమిపై ఉన్నటువంటి వ్యక్తిని ఎన్ని డిగ్రీల కోణంతో చూశాడు? 45 డిగ్రీల నిమ్న కోణంతో చూశాడు. నిమ్న అంటే కిందికి. కోణం ఇక్కడ వేయాలి. అయితే ఆ వ్యక్తికి మరియు ఈ రాజేందర్కు ఎంత డిస్టెన్స్, దూరం ఎంత ఉందో మనం కనుక్కోవాలి. ఏ విధంగా వస్తుంది? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఇది హైపోటీనస్ అవుతుంది, ఇది కర్ణము, ఇది లంబ కోణము, ఇది ఎదుటి భుజం, ఇది ఆసన్న భుజం. కొంచెం జాగ్రత్త ఆలోచిస్తే కాస్ వాడితే కాస్ 45 డిగ్రీస్ కనుక వాడితే ఆసన్న భుజం బై కర్ణము. ఇదే మనకు కావాల్సినటువంటి విలువను ఎక్స్ అనుకుందాం. మనకు కావాల్సినటువంటిది కాస్ ఆసన్న భుజం ఎంత ఉంది? 500 మీటర్స్. బై ఎక్స్, మనకు కావాల్సినటువంటిది ఎక్స్. కాస్ 45 విలువ ఎంత? కాస్ 45 విలువ ఎంత అండి? 1/√2. 1/√2 విలువ ఇక్కడ మనం తీసుకుంటే 500 డివైడెడ్ బై ఎక్స్. మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ విలువను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు 500 ఇంటూ √2 మీటర్స్. 500 ఇంటూ √2 మీటర్స్. ఆ వ్యక్తికి రాజేందర్కు, ఇక్కడ రాజేందర్ ఉన్నాడు, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఆ వ్యక్తికి రాజేందర్కి ఉన్నటువంటి డిస్టెన్స్, దూరం ఎంత ఉంది? 500 √2 మీటర్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. 10th క్లాస్లో వీటిపైన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. గన్ షాట్ క్వశ్చన్స్ అంటారు వీటిని. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. థ్యాంక్ యూ.